హలో ఫ్రెండ్స్, నేను వచ్చింది శ్రీ విఘ్నేశ్వర స్వామి అండ్ హనుమాన్ టెంపుల్ విలాసాగర్. ఈ టెంపుల్కి చాలా ఒక స్టోరీ, అంటే నాకు ఒక అనుబంధం ఉంది. అంటే మేము అప్పట్లో ఎస్ఎస్సి ఇక్కడ విలాసాగర్లోనే మేము బోర్డ్ ఎగ్జామ్స్ రాసాము. సో అప్పుడు ఏమైందంటే, ప్రతిరోజు అన్నట్టు అయితే నాకు ఇక్కడే ఇదే రూట్ ఉంటుంది. సో ఈ రూట్ నుంచే ఆటోలో వచ్చేసి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని అక్కడ మళ్ళీ విలాసాగర్లో త్రిలింగ సంగమేశ్వర స్వామి ఉండేవారు. సో అక్కడ కూడా దర్శనం చేసుకొని ఎగ్జామ్స్ రాసేవాళ్ళం డైలీ అన్నట్టు. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు ఎగ్జామ్ రాసేవాళ్ళం. సో అదే టెంపుల్ అనేది కూడా ఎగ్జామ్ సెంటర్కి, అంటే స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్కి దగ్గరనే ఉండేది. సో ఇక్కడ కూడా వచ్చేవాళ్ళం. అదొక అనుకోకుండా ఇక అది డైలీ రొటీన్ అయిపోయింది. మేము వచ్చి మొక్కుకొని మంచి రాయలు తేవడం, మంచిగా పాస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలని మొక్కుకునే వాళ్ళం. సో అప్పుడు బాగా గుర్తుంది, అంటే ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు ఈ టెంపుల్ బాగా గుర్తుంటుంది అన్నట్టు. సో అందుకే ఇక్కడికి వచ్చినాం. సో ఒక ఫీలింగ్ అయితే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇవి చాలా ఇండ్ల చరిత్ర ఉన్న టెంపుల్స్ ఇవి. సో మనకి ఎగ్జాక్ట్లీ ఎంత అనేది కాదు కానీ మినిమం ఒక 500 సంవత్సరాలకు పైన చరిత్ర ఉంటుంది. సో స్వయంభూ విగ్రహాలు, స్వయంభూగా వెలిసిన స్వామివారు శ్రీ హనుమాన్ అండ్ విఘ్నేశ్వర స్వామి. సో వీటికి ఎగ్జాక్ట్ చరిత్ర అని చెప్పలేం కానీ, బట్ చాలా ఏళ్ళ చరిత్ర ఉంటుంది ఈ టెంపుల్స్కి. సో ఎందుకో తెలియదు, అంతకుముందు వచ్చిన, మొన్న శివరాత్రి రోజు కూడా వచ్చినాం. సో కానీ మళ్ళీ ఇవాళ ఎందుకో తెలియదు, మనసులో ఏదో రావాలనిపించింది, వచ్చినాం. చుట్టూ కూడా మంచిగా కొండలు ఉంటాయి. సో కొండపైన ఉంటుంది చిన్నగా. సో బాగుంటుంది అన్నట్టు. ఈ ఏరియా మొత్తం గ్రానైట్స్ ఏరియా ఉంటుంది, కానీ మంచి పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. చూడండి, చుట్టూ కూడా మంచిగా వాతావరణం కూడా బాగుంటుంది. సో ఒక మనసు హ్యాపీగా ఉండడానికి, మనసు తేలిక ఉండడానికి టెంపుల్కి వస్తాం కదా. సో నాకు ఇక్కడ మంచిగా చుట్టూ వాతావరణం కూడా పొలాలు ఈ సైడు సో ఉన్నాయి. సో మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. చుట్టూ కొండలు, మంచి ఫీలింగ్ ఉంటుంది. వచ్చే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇవాళ నేను కూడా ఎందుకో ఇక్కడికి ఇవాళ వచ్చిన. సో అనుకోకుండా నేను కాదు కానీ రావాలనిపించింది, బట్ తెలియని ఏదో ఉంది. నిన్న కూడా టెంపుల్స్ పోయినాం, అది కూడా అనుకోకుండా వెళ్ళిన టెంపుల్స్. బట్ ఇవాళ అనుకునే వచ్చినాం. సో దర్శన భాగ్యం కలిగింది. సో అందుకే ఎప్పుడు చాలా రోజులైంది ఈ ఛానల్లో వ్లాగ్ చేయక. సో అందుకే వ్లాగ్ చేద్దామని వచ్చినాం. సో మంచిగా అనిపించింది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సాయి ప్రసన్న అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.